నుంచి మాత్రం దిగిపోలేదని చెప్పొచ్చు. రైట్. ఇక మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది, ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, అమిత్ షా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మార్చ్ 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని మావోయిస్టులను నిర్మూలిస్తాము, మావోయిస్టు రహిత భారత్ అని చెప్పేసి. సో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, భారీ స్థాయిలో మావోయిస్టులు నష్టపోతూ ఉన్నారు, వందల సంఖ్యలో చనిపోతూ ఉన్న పరిస్థితి. సో వాళ్ళ నిర్ణయం సంచలన నిర్ణయం అంటే మోదీ షా ద్వయం విజయం సాధించినట్టుగా భావించాలా? ఎస్ అండి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది రెడ్ కారిడార్గా చెప్పుకునే ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కొనసాగుతుంది. కానీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నక్సలైట్లు అందరూ ఇక్కడ పశుపతినాథ ఆలయం నుండి తిరుపతి వరకు రెడ్ కారిడార్ మొత్తంలో వాళ్ళు అంతా ఉన్నది ఛత్తీస్గఢ్ దగ్గర అని తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఇండియన్ ఆర్మీ, ఛత్తీస్గఢ్ పోలీసు, అదేవిధంగా ఎంతోమంది ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కలిపి ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ కగార్లో అత్యున్నతమైన నాయకత్వం అంతా నక్సలైట్ల మంది ఎలిమినేట్ కాబడ్డారు. ఇంకా నక్సలైట్లు లాస్ట్ లెగ్ మీద ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఇంతటి ఆపరేషన్ కగార్ అనేది నక్సలైట్లకి ప్రాణ సంకటం. మొత్తం నక్సలైట్లు నిర్మూలనకే వెళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. అందువల్లే ఒక అద్భుతమైన విజయంగా చెప్పుకునేది అంటే మోడీ షా, అమిత్ షా అనేది నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి అమిత్ షాకు ఒక గొప్ప విజయంగా పరిగణించే ఒక సంఘటన జరిగింది. అదేంటి, అభయ్ అనే ఒక నక్సల్స్ నాయకత్వం, ఆది నాయకత్వం పేరుగా ఒక లెటర్ రిలీజ్ కాబడింది. అదేంటి, మీరు ఆపరేషన్ కగార్ని ఇండియన్ ఆర్మీ ఆపితే మేము వెంటనే ఆయుధాలు వదిలేసి మేము చర్చలకు వచ్చేస్తాం, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో హింసకెళ్ళము అని నక్సలైట్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. శాంతి ప్రతిపాదన వచ్చింది. అంటే ఏంటి, ఆపరేషన్ కగార్ విజయం, అమిత్ షా మోడీ విజయం అని చెప్పవచ్చు ఈ విషయంలో. కానీ మార్చి 31కి నక్సలైట్ల నిర్మూలన అని శపథం చేసిన అమిత్ షాకి ఇది ఒక ఘనమైన విజయమే. కానీ మరి ఈ లెటర్ వెనకాల ఇప్పుడు నక్సలైట్లు అందరూ ఒప్పుకుంటారా? మొత్తం మావోయిస్ట్, కమ్యూనిస్ట్ ఎంటర్ అని, పీపుల్స్ వార్ అని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకుంటారా ఒక ఎత్తుగడ అనేది మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ మొత్తం అక్కడ చుట్టుముట్టేసింది. అసలు ఎవ్వరూ బయటికి వెళ్ళాలని, హిడ్మా అని పెద్ద పెద్ద లీడర్లు బయటికి వెళ్ళలేని ఒక పరిస్థితి అక్కడ దాపురించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగితే మాత్రం ఉన్న అధినాయకత్వం కూడా పోయే అవకాశం ఉంది. అంటే నక్సల్ నిర్మూలన అయిపోతారు, నక్సలైట్ల నిర్మూలన అవుతారు. మరి ఇది ఒక ఎత్తుగడ. ఈ లోపల ఏ చర్చల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళు రీకూప్ చేసుకుంటూ ఉంటారు నక్సలైట్లు. ఇదంతా వాళ్ళు మనం ఎప్పుడు చూస్తున్నాం. 1967లో నక్సల్బరీ ఉద్యమంలో నక్సలైట్లు మొదలైనప్పటి నుంచి ఇండియన్ ఆపరేషన్ స్లీప్ సెల్ అని ఒక ఇందిరాగాంధీ మొదలుపెట్టి చారు మజుందార్ని ఒక ఎన్కౌంటర్ చేయడం తర్వాత ఎన్నో డిస్కషన్ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఎన్నో డిస్కషన్ జరిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో డిస్కషన్ జరిగింది. డిస్కషన్ పేరు చెప్పడం, మళ్ళీ క్యాడర్ని పోగు చేసుకోవడం, మళ్ళీ అటాకులు చేయడం నక్సలైట్లకు పరిపాటే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు శాంతి ప్రతిపాదనకి మోడీ అమిత్ షా అంగీకరిస్తారంటే వాళ్ళు అంగీకరించే అవకాశం లేదు అనేది మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చూడవచ్చు అనమాట. ఎందుకంటే మోడీ, అమిత్ షా ఇక్కడ పూర్తిగా సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇంకా నక్సలైట్లు అంతమే, నక్సలిజం అంతమన్నట్టు పనిచేస్తున్నారు. కాబట్టి నక్సలైట్లు ఈ శాంతి ప్రతిపాదనని, ఆపరేషన్ కగార్ని ఆపడం అనేది భారత ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు అనేది మనకి ఇక్కడ పూర్తిగా తెలుస్తుందండి. ఇది చాలా పెద్ద విషయం. ఆపరేషన్ కగార్ వల్ల ఎన్నో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కానీ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే నక్సలైట్లు అనేది అవర్ బ్రదర్, అంటే వాళ్ళు ఇండియాలోనే తయారయ్యారు. ఇండియాలో ఒక అండర్ డెవలప్మెంటు, ట్రైబల్ పీడల నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి ఇక్కడ నక్సలైట్లు హింసతోటి ఆపరేషన్ కగార్తోనూ ఆపేస్తే కుదరదండి. ఇక్కడ అభివృద్ధి అనే ఒక మంత్రంతోనే సెక్యూరిటీ, చట్టభద్రతల ఆపరేషన్లు అనేది ఓకే, కానీ అభివృద్ధి మంత్రం కూడా ప్రయోగిస్తేనే నక్సలిజం ఎండ్ అవుద్ది. కాబట్టి ఈ విషయాన్ని అన్నీ చాలా సుదీర్ఘంగా తీసుకుని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ ఎంతైనా కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మతం మారడం తప్పు అనేది